ఈ వంకాయకి మనం నూనె ఇలా చేతిలోకి ఈ విధంగా రాసుకొని నూనె మనం వంకాయకి మొత్తం అంతా ఈ నూనె రాస్తామండి. చూడండి, వంకాయ బాగా ఉడికిపోయిందంటే శుభ్రంగా కాలింది. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో పెట్టుకుంటామండి. అయితే ఈ వంకాయ పచ్చడిని పుల్ల పచ్చడి అయినా అనొచ్చు, లేదు అంటే పచ్చి పచ్చడి, అంటే అన్ని పచ్చి ఐటమ్సే వేస్తాం అన్నమాట. ఉడికించినవి వేచినవి ఏమి వేయం. అందుకని దీన్ని పచ్చి పచ్చడి అని కూడా అంటామండి. ఇందులో మనకి ఏంటంటే ఉల్లిపాయలు ముక్కలు తరిగాము, అట్లాగే చింతపండు రసం, చింతపండుని నానబెట్టాము, ఈ రసం తీసివేస్తాం. నెక్స్ట్ బెల్లం పౌడర్ అండి. ఇప్పుడు పౌడర్ వస్తుంది కాబట్టి పౌడర్ వేస్తున్నాం. నెక్స్ట్ పచ్చిమిర్చి ముక్కలు, పసుపు, తగినంత ఉప్పు, ఇంకా కొత్తిమీర, ఇది కొట్టండి. అన్నీ వేసి ఈ విధంగా మనం కలుపుకుంటామండి. పోపేస్తాం. చూసారండి, రుచిగా ఉండే వంకాయ పచ్చి పచ్చడి, దీన్నే పుల్ల పచ్చడి అని కూడా